కాలి వల్లకాడవుతుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలన్నాడు వెనకటికో పెద్ద మనిషి. కాంగ్రెస్ పార్టీలోని ఒకానొక బిగ్ బ్రదర్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఐడియాల రాంబాబుగా అవతారం ఎత్తేశాడు. కర్ణాటకాన్ని కాంగ్రెస్ ఖాతాలో జమ కట్టేసి సదరు రాష్ట్రపు ఏఐసిసి ఇన్ఛార్జ్ మధుసూదన్ మిస్త్రీ ఢిల్లీకెళ్లి కాలరెగరేస్తుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్ని చక్కదిద్దేస్తున్న ఆజాదుల వారికి తన డ్యూటీ గుర్తుకొచ్చేసినట్లుంది. పడిపోతున్న ఆంధ్రప్రదేశ్ని కూడా నిలబెట్టి చూపిస్తానంటూ ఇక్కడ షురూ అయిపోతున్న కసరత్తు ఓ మంచి కిక్కిచ్చే కామెడీ ట్రాక్లా సాగిపోతోంది. పెట్టే బేడ సర్దేసుకుని వైకుంఠ యాత్రకు సిద్ధమైపోతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కాదు బస్సెక్కి పోరాడదాం రమ్మంటూ వెంట తీసుకెళ్లబోయారు వాళ్ల కాశ్మీరీ పెద్ద మనిషి గులాం నబీ ఆజాద్. ఏపీ ఎంపీలారా అందరూ ఒక్క తాటి మీదకు రండి అంటూ యూనిటీ సాంగ్ ఎత్తుకున్న ఆజాదుల వారు ఆంధ్ర రాష్ట్ర వర్తమాన రాజకీయాలనబడే పుస్తకాన్ని ఆశాంతం మనసు పెట్టి చదివినట్లు మాత్రం లేరు. ఇది చింతకాయల రాలు కాలం కానే కాదని తెలిసినా ఆయన మాత్రం మంత్రపఠనం ఆపబోరంట. అదేమంటే 2004లో విజయడంకా మోగించక ముందు నా నేతృత్వంలోనే కదా మీ రాష్ట్రంలో బస్సు యాత్ర జరిగిపోయిందంటూ వెనకటి చరిత్రను తవ్వి తీసుకుంటారు. అసలు ఎవరి ఆజాద్? ఇతని పప్పులు ఇంతకు ముందెప్పుడైనా ఇక్కడ ఉడికాయా? వైఎస్ చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ప్లస్ యాంటీ చంద్రబాబు ఎలిమెంట్, ఈ రెండు స్పష్టమైన సానుకూల అంశాలుండబట్టే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం ఎక్కి ఊరేగింది. అంతే తప్ప అప్పట్లో ఓట్లు రాల్చిపెట్టింది ఈ ఆజాదు కాదు, ఆయన ఇచ్చిన స్పెషల్ బస్ అంతకంటే కానే కాదు. ఈ రోటికాడ కూడా అదే పాట పాడుతానంటున్న ఢిల్లీ దర్బారోళ్ల తెలివితేటల్ని చూసి మెచ్చుకోవాలా లేక నొచ్చుకోవాలో అస్సలు అర్థం కాదు. ఇటువంటి ఎక్స్ట్రా డైలాగులేసి ఇంతకు ముందెన్నోసార్లు కొంప మీదకి తెచ్చింది కూడా ఈ పెద్ద సారు వారే. ఆ కుర్రాడు మా పార్టీలోనే ఉంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళమంటూ జగన్ ఉద్దేశించి అప్పుడెప్పుడో ఉప ఎన్నికల ప్రచారం అప్పుడు ఈయన సెలవిస్తే దాని తాలూకు దుష్ప్రభావం ఇవాల్టిదాకా కంపు కొడుతూనే ఉంది. అందుకే ఈ పెద్ద సారంటే పార్టీ లోపల బయట అంతేసి బెంబేలు. वो साल एक साल में केंद्रीय मंत्री भी बन सकते थे. वो केंद्रीय मंत्री बनने के साथ साथ जगन रेड्डी मुख्यमंत्री भी बन सकता था. హస్తం పార్టీకి ఏపీ అంటే ఒక ప్రయోగశాల. చేసేవన్నీ ఎక్స్పెరిమెంట్లే తప్ప ఫలానా అంటూ పరిష్కారం చూపెట్టి ఏ సమస్యను తెగ్గొట్టిన దాఖలాలు ఇక్కడ లేనే లేవు. నిన్నటి కన్నడం మార్క్ కిక్ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తేరుకున్నట్లు మాత్రం లేదు. ఈ చిన్న గ్యాప్లోనే 30 రోజుల్లో తెలుగు భాష టైప్లో తెలుగు రాష్ట్రాన్ని కూడా చకచక చంకల్లోకి సర్దేయాలన్నది దాని ప్రణాళిక. కానీ కర్ణాటకలో జరిగింది కాంగ్రెస్ పునర్జన్మ కాదు, బీజేపీ ఆత్మహత్య మాత్రమే. తన ఒంటికి తానే నిప్పంటించుకున్న భస్మాసురుడి కథే అక్కడ షురువైంది. ఇదైతే ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ రగులుతోంది రాజకీయ రావణ కాష్టం. ఆశపడ్డంత ఈజీగా ఆరిపోదు. రాహుల్ రాజావారు ఏ తెంచుతున్నారో హో అంటూ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీల వారు మన ఎంపీలందరినీ ఢిల్లీకి పిలిపించుకుని స్పెషల్ క్లాసుల్ని షురూ చేసుకుంటున్న క్రమంలో పెద్దలకు మాత్రమేనంటూ అక్కడో చిన్న సైజు సినిమానే కనిపించింది. ఏపీ ఎంపీల దండు నుంచి సూచనలు సలహాలు మాత్రమే ఆశించిన ఆజాదుల వారికి అక్కడ కారాలు మిరియాలు బోనస్. ఆజాదీ వారి అంతరంగ సభ బహిరంగంగానే భంగపడిపోయి అటెండ్ అయిన ఎంపీలంతా నిట్ట నిలువున చీలిపోయి రాష్ట్రంలో ఇది మీ పార్టీ పరిస్థితి అంటూ చెప్పకనే చెప్పేశారు. ఒకరినొకరు గిల్లుకుంటూ గిచ్చుకుంటూ గ్రూపులు గొడవలతోనే కాలక్షేపం చేసే ఈ ఎంపీలంతా ఒకటే బస్సెక్కి ప్రయాణించడం అంటూ జరిగితే అది మున్సిపాలిటీ వారి కుక్కల బండిలాగే ఉంటుందని మనకు తెలుసు. ఈ గులాం సారికి తెలియదుగా. అందుకే బస్సు యాత్ర ప్రపోజల్ని అడ్డంగా తిప్పికొట్టేసిన టీఎంపీ గ్రూప్ హైకమాండ్ నెత్తిన పాలు పోసి పారేసింది. పండగొచ్చినా పాడు పనిలేనంటూ పార్టీ అంతా ఎక్కడ చూసినా మురికి కలవలే కనిపిస్తున్నాయి. ఓట్లడుకునే సీజన్లో కూడా ఒకరికొకరు గుంతలు తవ్వేసుకుంటున్న అసమ్మతి స్పెషలిస్టులు
ఎంత పెద్ద హైకమాండ్ వస్తే మాత్రం లొంగిపోతారు? పేరు దొరికితే చాలు పథకం చురువు చేసుకుంటూ దూసుకెళ్లిపోతున్న కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు సినిమా జనాన్ని పడేసిందో లేదో తెలియదు గాని సొంత పార్టీలో మాత్రం కొత్త కుంపట్లను రాజేసి పారేసింది. అమ్మ హస్తమా అంటే ఏమిటి మాకు తెలియదే అంటూ ఒక మంత్రి పుంగవుడు ఎటకారాలాడితే మాకు చెప్పకుండానే అమలైపోతాయా అది చూస్తామంటూ ఇంకో పొడవాటి పర్సనాలిటీ సెటైర్ వేస్తాడు. మంచి పథకం, మరీ ముఖ్యంగా బంగారు తల్లి నా డిపార్ట్మెంట్కి సంబంధించింది. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయినా కూడా బ్రిండ్లింగ్ సెక్స్ రేషియో తగ్గిస్తుంది. ఈ పదం పలకలేకుండా ఉన్నాం కాబట్టి లేకపోతే బంగారు తల్లి మంచి పదమే. అమలు మాత్రం అమలు కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఏ తప్పు చేశారో 2005లో అనౌన్స్ చేసి 2007లో బాండ్లు ఇచ్చారో అది రికార్డు ఉంది. ఇవాళ నేనేం దాచిపెట్టేది లేదు. రాజశేఖర రెడ్డి అనౌన్స్ చేసిన స్కీమ్కి 6 నెలల బాండ్లు ఉన్నాయి, ఇవ్వలే. ఈ 2 సంవత్సరాలు బాండ్లు ఇవ్వలే. కాబట్టి అమలులో చేయకపోతే మాత్రం నేనైతే చెప్తా ప్రజలకు, వెంటబడి మమ్మల్ని కొట్టండి. దారెమ్మట ఇన్నేసి ముళ్ళ చెట్లున్న కిరణ్ రెడ్డి సాహసయాత్ర మాత్రం ఆగింది లేదు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ నెల రోజుల్లోగా రద్దయిపోవాలంటూ సీఎం తీసుకున్న సింగిల్ స్ట్రోక్ డెసిషన్ ఇప్పుడు టీవీల్లో కనిపిస్తున్న లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఇది సమిష్టి నిర్ణయమా లేక సొంత నిర్ణయమా తెలియదు కానీ కేబినెట్ కొలీగ్స్తో చర్చించిన దాఖలా అయితే అక్కడ లేనే లేదు. కనీసం 15 రోజులకొక్కసారైనా భేటీ కావాల్సిన మంత్రివర్గం కిరణ్ జమానా మొదలైన తర్వాత 3 నెలలకు కూడా కలిసి కూర్చుని మాట్లాడుకున్న సౌండ్లు మీడియాలో రానేలేదు. సరిగ్గా ఇక్కడే కిరణ్ క్యాబినెట్లో అసమ్మతి కుంపట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. గోతికాడ నక్కి కూర్చున్న ఆచావహులు కొందరు కిరణ్ మీద కినుక వహించిన అసంతృప్తులందరినీ చేరదీసి ఇళ్లకు పిలిచి టీ కాఫీలిచ్చి సాగనంపేస్తున్న దృశ్యాలు కాంగ్రెస్లో మళ్లీ కామన్ అయిపోయాయి. జానా కేకే లాంటి కరుడుగట్టిన అసమ్మతులు మాత్రమే పాల్పడే ఇటువంటి విందు రాజకీయాలకు కొత్తగా అలవాటు పడ్డ తాజా శాల్తీ పేరు చిరంజీవి. సోమవారం నాటి మెగా డిన్నర్ హాజరు పట్టిలో బొత్స, ఆనం, రఘువీర ఎట్సెట్రాలందరి పేర్లు కనిపించాయి. దానికంత సీన్ లేదు, జస్ట్ చాయ్ బిస్కెట్ల బాపతేనంటూ సదరు సీనియర్లు అడ్డంగా ఖండించి పారేసినా ఆ పాటికే కిరణ్ క్యాంపులో కలవరం మొదలైపోయింది. చిరంజీవి గారి ఇంటికి నేను కనీసం 20 సార్లు పోయింటా, మా పిసిసి ప్రెసిడెంట్ దగ్గర ఒక 100 సార్లు పోయింటా. మేము మంత్రులుగా కొన్ని 100 సార్లు కూర్చొని మాట్లాడుతుంటాము. ఇన్ని రోజులు లేని నిన్న మొన్న కూర్చుంటేనే వచ్చిందా? చూసేవాని కళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే దీని పరిస్థితి, ఏదో పిసి ప్రెసిడెంట్ కలిస్తేనో లేకపోతే ఇంకో మంత్రితో కలిస్తేనో ఇంకో కేంద్ర మంత్రి కలిసి ఏదో నేను పోయి జైలుకి పోయి జగన్ కలిసినంత ప్రభావం చూపిస్తా ఉన్నారు. నాకు అర్థం కాదు. పైపైనే తిరిగే పర్యాటక మంత్రి ఉద్యోగంతో బోర్ ఫీల్ అయిపోతున్న చిరంజీవికి లేటెస్ట్గా సీఎం కుర్చీ మీద కూడా మమకారం పెరిగిపోయిందా? ఇలా కమిట్ అవ్వడానికి సహేతుకమైన కారణాలేమీ లేకపోలేదు. ప్రజారాజ్యం నాటి పాతవాసల్ని వదిలించుకోలేక సతమతమైపోతున్న దేవుళ్ళు దశకాల మంత్రి సి రామచంద్రయ్య రాష్ట్ర ప్రజలు చిరంజీవి వైపే చూస్తున్నారంటూ ఇప్పటికే 1/4 డజన్ సార్లు రిపీటెడ్గా జీవించేశారు. చిరంజీవి ఈజ్ నాట్ ఇన్ ఎ హరీ. అతనికి వయసు ఉంది, ఆయన కరిష్మా పెరుగుతూనే ఉంది, తగ్గటంలే. ఆయన ఈ పొద్దు అడ్మినిస్ట్రేటివ్ గా నేను కేపబుల్ అనేటువంటిది ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి అతనికి కాలం గడిచే కొద్దీ ఆయనలో ఉండేటువంటి క్వాలిటీస్ అన్ని బయటకు వస్తున్నాయి. ఇవి ఆయన స్వచ్ఛందంగా అంటున్న మాటలా లేక వాళ్ళ సారే వెనకుండి అనిపిస్తున్న మాటలా అనేది వాళ్లకు తప్ప మనకు తెలిసే ఛాన్సులు లేవు. మూతబడ్డ ప్రజారాజ్యపు ప్రస్థానాన్ని ఒక నేర్చుకోవాల్సిన గుణపాఠంగా, ఒక చెరిగిపోని అనుభవంగా భావించుకుంటూ నాటి వైఫల్యాల్ని సరిదిద్దుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం నిచ్చెనలేసుకుంటున్నారా? అందుకోసం కాంగ్రెస్లోని తనదైన సామాజిక వర్గాన్ని కూడా తీసుకుంటున్నారా అంటూ మెగా సందేహాలకు మీడియాలో చోటు దొరికేసింది. వీటిని చిరంజీవి స్వయంగా ఖండించిన దాఖలాలెక్కడా లేవు. కనుక ఆయన అంతరంగంలో మిగిలిపోయిన ఒకే ఒక్క కోరిక ముఖ్యమంత్రి సీటేనంటూ ఫిక్స్ అయిపోవాల్సిన అగత్యం కూడా ఏర్పడుతోంది. అయితే ఇప్పటికిప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఉందా? ఒకవేళ మార్చడం అనివార్యమైతే అక్కడ చిరంజీవి బెటర్ చాయిసా కాదా అంటూ లెక్కలేసుకునే ఓపిక కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర లేదు. అవినీతి మకిలితో మొహం వాచిపోయి సుప్రీంకోర్టు దగ్గర గోడ కుర్చీ వేసుకూర్చున్న మన్మోహన్ సర్కార్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మార్చే పెద్ద నిర్ణయాల జోలికెళ్లే ఛాన్స్ ఇప్పట్లో లేదు.
తన కింద పైన ఇంకో పర్సనాలిటీ ఎదగడాన్ని సహించలేని మర్రి చెట్టు లాంటి వాడంటూ అప్పట్లో వైఎస్కో పేరుండేది. నాటి రాజన్నలాగే ఈ కిరణ్ తంబి కూడా కేంద్రానికి కొరకరాని కొయ్యలా తయారవుతారన్న స్థాయిలో సాగింది ఫిర్యాదుల పరంపర. తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు పొమ్మన్నప్పుడు బయ్యారన్ డీల్ని వెనక్కి తీసుకోను, చేతనైంది చేసుకోండి, భూకంపాలు సృష్టించుకోండి అంటూ తొడగొట్టినప్పుడు కిరణ్ నుంచి జనంలోకి వెళ్ళింది రాంగ్ సిగ్నల్సేనా? 10 జన్పథ్లో అయితే ఈ తరహా ఫిర్యాదు ఒకటి ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. దీన్ని క్యాన్సిల్ చెయ్యను, నువ్వేమో భూకంపం సృష్టిస్తావంట, సృష్టించు చూద్దాం. నువ్వు భూకంపం సృష్టించే చెయ్యి, నువ్వు భూకంపం సృష్టించే సత్తా నీకుంటే దాన్ని తట్టుకొని ముందరకు పోయే సత్తా మాకుందనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కిరణ్ కుమారుడు నిజంగానే లెక్కల్లో వీకా? కలుపుకుపోయే గుణం లేకపోబట్టే కిరణ్కి శత్రువుల జాబితా పెరిగిపోతోందా? ఎడమొహం పెడమొహాలేసుకుని ఎవరికి వాళ్ళు స్పెషల్ టూర్లేసుకు తిరుగుతున్న ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి అస్సలు పొతికి చావడం లేదన్న ఇబ్బందికరమైన వార్తలు కిరణ్ ఇనెబిలిటీని చాటి చెప్పేస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే నొప్పించక తానొవ్వక తరహాలో స్వామి కార్యాల్ని స్వకార్యాల్ని సున్నితంగానే కానిచ్చుకుపోయిన వైఎస్ డిఎస్ల నాటి సూపర్ హిట్ కాంబినేషన్ గుర్తొస్తోంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడితే కాడెద్దుల బండిని చెరోవైపు లాక్కెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ కుంగుబాటుకు దగ్గరైపోతోంది. హ్యాట్రిక్ కొట్టే గోల్డెన్ ఛాన్స్ని మిస్ అయిపోతోంది. ఇది క్యాడర్లో కనిపిస్తున్న ఆవేశం, ఆక్రోశం. ఇదొక్కటే కాదు, లెక్క పెట్టుకోవాలే గాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిండా బోలెడన్ని ఇజ్జత్ కా సవాళ్లు. దేనికవే సాటి. సబ్ ప్లాన్ పేరుతో దళిత జనోద్ధరణ కంటూ ఒక అద్భుతాన్ని సృష్టించుకున్న దాన్ని సొమ్ము చేసుకోవడంలోనూ అట్టర్ ఫ్లాప్. ఈ డెప్యూటీతో డిష్యూలకు దిగేసినట్లు కిరణ్ నెత్తిన అభియోగాల పరంపర. ఇచ్చుడు తెచ్చుడు లేదంటే చచ్చుడేనంటూ ఇటు తెలంగాణ గ్రూప్ నుంచి హెచ్చరికలు జారీ అయిపోతున్నాయి. బయట నుంచి జగన్ పార్టీ అనబడే హారర్ సినిమా ఉండనే ఉంది. చీరలిచ్చి కాపాడినట్టే కాపాడి ఆనక గ్రూపులు కట్టి నేను సైతం అంటూ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించేస్తున్న చిరంజీవుల వారు ఇంకోవైపు. 6.5 అడుగులున్న ఆజాదీ బాసుల వారికి ఇక్కడో చిన్న విన్నపం. ట్రీట్మెంట్ స్థాయి దాటిపోయి కోమా స్టేజ్లో ఫిక్స్ అయిపోయిన ఏపీ కాంగ్రెస్కి బస్సు యాత్ర కాదు కావాల్సింది, అంబులెన్స్ యాత్ర. కాల్ 108.